నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం పట్టణంలో వేడుకగా ప్రారంభమైన బలసలమ్మ జాతర మహోత్సవాలు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి జాతర ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ దంపతులు. భువనపల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే పీఎస్సీ సభ్యులు పుప్పాల వాసుబాబు. పాల్గొన్న పార్టీ శ్రేణులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఎగురవేసి పార్టీ శ్రేణులతో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు. టీడీపీ సీనియర్ నేత ముదునూరి సొసైటీ అధ్యక్షులు దాసరి అప్పన్నకు పితృవియోగం. పరామర్శించిన కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వలవల బాబ్జీ, పార్టీ శ్రేణులు. తాడేపల్లిగూడెం బైపాస్ హైవే మీద అదుపు తప్పిన జార్ఖండ్ యాత్ర బస్సు. 16 మందికి స్వల్ప గాయాలు, అంతా క్షేమం. బలసలమ్మ జాతర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయం వద్ద జరిపిన గోపూజ. పాల్గొన్న పట్టణ ప్రముఖుల దంపతులు. సందడి చేసిన గరగ నృత్యాలు. సనాతన ధర్మ పరిరక్షణ కోసమే శ్రీ బలసలమ్మ అమ్మవారి జాతరను వైభవపేతంగా నిర్వహిస్తున్నామని శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఆలయ అర్చకులు గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సతీ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే సొంత నిధులు, దాతల సహకారంతో బొలిశెట్టి శ్రీనివాస్ 50 గ్రాములు, మారిశెట్టి పోతురాజు 15 గ్రాములు, ఎన్ మణికంఠ 10 గ్రాములు, మొత్తం 75 గ్రాములతో శ్రీచక్ర సహిత బంగారు కంఠాభరణం చేయించి బంగారు ఆభరణాన్ని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం ప్రజలందరి క్షేమం, శాంతి, సౌభాగ్యాల కోసం సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంగా అమ్మవారి జాతరను వైభవపేతంగా నిర్వహిస్తున్నామని వివరించారు. అన్ని మతాలకు చెందిన ప్రజలు ఈ జాతరలో భాగస్వాములు కావాలని కోరారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, హిందూ సాంప్రదాయాలను పాటిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ అధికారి చంద్రశేఖర్, ఆలయ ఉత్సవాల నిర్వాహకుడు అంజిబాబు, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, డీఎస్పీ విశ్వనాథ్, బొలిశెట్టి రాజేష్, మారిశెట్టి పోతురాజు కుటుంబ సభ్యులు తోటరాజా, ఈతకోట తాతాజీ, పాలూరి వెంకటేశ్వరరావు, వర్ధనపల్లి కాశీ, చాపల రమేష్, మద్దాల మణికుమార్, పైబోయిన వైదేహి, గొర్రెల శ్రీధర్ దంపతులు, పుల్లా బాబీ, రుద్ర రమేష్, నల్లగంచి రాంబాబు, గట్టిం సింధు, దేతిన గిరిధర్, పసల కొండబాబు, గట్టెం నాని, బైనపాలపు ముఖేష్, అడ్డగర్ల సురేష్, పసుమర్తి రామలక్ష్మణ్, పట్నాల రాంపండు, వాడపల్లి సుబ్బరాజు, మలపాక చిట్టి, ఆకాశపు స్వామి, సింగం సుబ్బారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, ప్రభుత్వ అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి జాతరని రంగరంగ వైభవంగా చేయడానికి సహకరించిన భక్తులందరికీ మీ అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. 2014-15 సంవత్సరాల్లో మన బలసలమ్మ జాతర జరుపుకున్నాం. మళ్ళీ ఇవాళ 2026 సంవత్సరం అంటే 12 సంవత్సరాల పుష్కరాలు అప్పుడు వచ్చినాయి. మళ్ళీ అదే పుష్కరాలకు మనం జాతర చేసుకుంటూ ఉన్నాం. మరి అమ్మవారి దయతో కనీసం 5 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారిని శాంతి స్వరూపంలో తీసుకొచ్చి అమ్మవారికి మనందరికీ ఆవిడ సేవ చేసుకుంటే మనందరినీ కాపాడే తల్లి మన గ్రామదేవత బలసలమ్మ తల్లి యొక్క ఉత్సవాలు మళ్ళీ 5 సంవత్సరాలకి ఎవరు ఉన్నప్పటికీ కూడా ఈ ఉత్సవాలన్నీ జరగాలి. సనాతన ధర్మం అని చెప్పడం కాదు, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ పరధర్మాన్ని కూడా మనం ఆచరిస్తూ గౌరవిస్తూ సమాజాన్ని కలపాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం. దాన్ని ఎవరు ఏమనుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మన ఏదైతే హిందూ ధర్మాన్ని మనం నమ్మి మన జన్మనిచ్చిందో ఈ భారతదేశంలో మరి ఆ హిందూ ధర్మాన్ని నమ్మి మన నాయకులుగా కాదు, ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ ఎవరైనా ఇవాళ ఈ ధర్మాన్ని అందరూ ఆచరించాలి. ఇవాళ మేము క్రైస్తవులు గౌరవిస్తూ ఉన్నాం, ముస్లింలు గౌరవిస్తూ ఉన్నాం. అలాగే మమ్మల్ని కూడా గౌరవించండి, మమ్మల్ని కూడా చులకనగా మాట్లాడకండి. నేను చూసాను, నేను ఒక చోట సనాతన ధర్మం గురించి మాట్లాడితే కంఠం పీకి తీసేస్తానని మాట్లాడతాం. అది సభ్యత కాదు. ఎందుకంటే
ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉన్నారంటే ఈ అమ్మవారి దయ వల్ల కరోనా వచ్చినప్పుడు కూడా ప్రాణ నష్టం పెద్దగా లేకుండా, ఆర్థిక ఇబ్బంది లేకుండా అందరినీ నడిపిందంటే ఆ తల్లి వల్లే మనం ఇవాళ బయటపడ్డాం. ఎన్నో చోట్ల అక్కడ కూడా చాలామంది మనోళ్ళు చనిపోయినప్పుడు కూడా తక్కువ మంది మరణాల పాలవుతాం అవడం అనేది కారణం ఏంటంటే మన వెనకాల ఒక శక్తి ఉంది. ఆ శక్తి మీరు ఏ దేవత అని అనుకోండి, ఏ దేవుడు అని అనుకోండి, మరి ఆ శక్తి వల్లే మనం ఉన్నాం. ఆ పవర్ని మీకు కనపడకపోవచ్చు, కానీ మనం నమ్మితే తప్పనిసరిగా అమ్మవారిని కానీ దేవుడిని కానీ పరీక్షించకండి. ఉన్నారని నమ్మండి, వాళ్ళ మీద భారం వేయండి, మీ పని మీరు చేయండి. నేను ఒక సామాన్యుడిని ఈ స్టేజ్లో ఉన్నానంటే కారణం ఆ శక్తి అని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా అమ్మవారి జాతర జరిపించిన తర్వాత నా జీవితంలో తిరిగిలేని లేదు. ఎన్నో కష్టాలు పడినప్పుడు కూడా ఈరోజు మళ్ళీ మీ ముందు నిలబడి ఈ ఉత్సవం చేయించి శక్తి ఇచ్చిందంటే ఆవిడ అమ్మవారి దయ తప్ప నాదేమీ లేదు. ఎంతమంది దాతలు సహకరించారంటే ఫోన్ చేస్తే ఇదేంటండి మన ఇంట్లో జాతర ఇది, ఈ కార్యక్రమాన్ని చాలా బాగా చేద్దామని చెప్పి అందరూ కూడా సంతోషంగా ఎవరు ఇబ్బంది పడకుండా నవ్వుతా అందరూ ఈ జాతర కార్యక్రమాన్ని చాలామంది సహకరించారు. చాలామంది డబ్బు లేని వాళ్ళు కూడా ఉండొచ్చు, వారి శక్తిని అంతా దారిపోసి ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు. మరి ఆ భగవంతుడు సేవ చేయడం, ఆ మానవులకు సేవ చేయడం, మానవ సేవ మాధవ సేవ అనే విధంగా మనం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా, అన్ని కులాలని మతాలని కలిపే విధంగా, ఏది ఒక కులానికి సంబంధించింది కాదు, భగవంతుడు అంటే అందరూ సమానం. అదేవిధంగా నేను ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో నేను అందరినీ ముస్లింని క్రైస్తవులను కూడా ఆహ్వానిస్తాను. ఈ జాతర అంటే ఊర్లో ఉన్న ప్రతి వ్యక్తిది, ఒక కులాంది కాదు. కాబట్టి అందరూ కూడా ఈ జాతర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. మేము కూడా మీ క్రిస్మస్కి వస్తాం, మేము కూడా మీరు ఏదన్నా రంజాన్ జరుపుకుంటే మీ దగ్గరికి వస్తాం. అదేవిధంగా మా హిందువులు కూడా మీరు అందరూ గౌరవించండి, మనందరూ సోదరభావంతో ఉండి మంచి సందేశాన్ని ఇస్తామని చెప్పి మనం ఏ పని సంకల్పించినా భగవంతుని దయ ఉండాలి. అలాగే ఇప్పుడున్న ఈ రాష్ట్ర పరిస్థితులన్నీ కూడా చక్కబడాలని చెప్పి గౌరవ శాసనసభ్యుల వారు ఊరంతా ఒక పండగ వాతావరణంలో, అలాగే రాష్ట్రానికి కూడా ఒక మంచి అభివృద్ధి పథంలో నడిపే విధంగా ఎంతో కృషి చేసినటువంటి గౌరవ శాసనసభ్యుల వారు 12 సంవత్సరాల కోసం వచ్చే ఈ ఉత్సవాన్ని కూడా మరింత విజయవంతంగా మొత్తం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బలుసులమ్మ అమ్మవారి తల్లిని ప్రసిద్ధి చెంది అందరి కోరికలు తీర్చే విధంగా దీన్ని ఒక పెద్ద ఉత్సవంగా చేస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాము. అలాగే దీనికి సంబంధించి లా అండ్ ఆర్డర్కి సంబంధించింది దాదాపు ఒక 100 మంది పోలీసులతో బందోబస్తు వేయడం జరిగింది. దాదాపు 15 రోజుల పాటు ప్రతిరోజు కూడా రకరకాల కార్యక్రమాలు, ఆచారాలు, సాంప్రదాయబద్ధంగా వైదిక పండితులు సూచించిన అన్ని వాటి మేరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ప్రతి కార్యక్రమానికి కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి బలుసులమ్మ తల్లికి మరింత శోభ కలిగించే విధంగా చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యుల వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ శ్రీ బొలుసులమ్మ అమ్మవారి జాతర 12 సంవత్సరాలకు ఒకసారి రావడం చాలా అదృష్టం. ఈ కార్యక్రమం గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో జరగడం అనేది మహా ఆనందకరం. ఏంటంటే ఈ రోజు ఈ పట్టణాన్ని సుందరీకరణలో అయితేనో అన్ని విధాలుగా చేసి ఈ 12 రోజుల్లో మనం రోజుకి 20,000 నుంచి 30,000 వరకు జనాలు దర్శించుకుంటారనే అంచనాతోటి మొత్తం 3 లక్షల మంది ఈ 12 రోజుల కార్యక్రమంలో వస్తారని అంచనా మేము వేసుకుని దానికి తగ్గట్టుగా శానిటేషన్ ఏర్పాట్లు అయితేనో, డ్రింకింగ్ వాటర్ సప్లై ఏర్పాట్లు అయితేనో ఇవన్నీ చేసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా సుఖంగా హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేలాగా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. లా అండ్ ఆర్డర్ డిఎస్పీ గారు చెప్పినట్టుగా లా అండ్ ఆర్డర్ ప్రకారం అయితేనో, శానిటేషన్ ప్రకారం అయితేనో, డ్రింకింగ్ వాటర్ ప్రకారం అయితేనో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించి దర్శనాన్ని ఏర్పాటు చేయడానికి మేము అందరూ గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఎప్పటికప్పుడు మేము అంచెంచెలుగా ఎంక్వైరీలు చేసుకుంటూ ఏ రోజుకి ఆ రోజు దర్శించుంటే ప్రజల యొక్క మంచి స్పందన పొందడానికి మేము అవకాశం ఇస్తూ మంచి ఈ కార్యక్రమాన్ని చేయడానికి మేము అందరూ భాగస్వాములైనందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఎందుకంటే జరిగిన 2014లో అప్పుడు నిద్రావస్థలో ఉన్న అమ్మవారిని మేలుకొల్పి ఆవిడ శాంతి రూపాన్ని మార్చే విధంగా మరి జాతర కార్యక్రమం చేయటమే కాకుండా గుడిని కూడా పునఃప్రతిష్ఠించి మరి పెద్ద ఎత్తున అప్పుడు కీర్తి చేస్తున్నారు. ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి పైగొండ మాణిక్యాలరావు మరి అప్పటి మున్సిపల్ చైర్మన్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున జాతర చేయటం ఈరోజు మరి 12 సంవత్సరాలు అయింది. కాబట్టి ఈ 12 సంవత్సరాల్లో మరి ఒక్కసారి ఈరోజు జాతర కార్యక్రమం పెద్ద ఎత్తున తాడేపల్లిలో ఇప్పుడు ఎమ్మెల్యే గారైన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఊరంతా దీపాలతో అలంకరించి ఈ 12 సంవత్సరాల్లో కూడా అమ్మవారికి మరి దీప నైవేద్యాలతో అమ్మవారికి విశేష పూజలు చేసి ఇవాళ మొదటి రోజున వేగశాలలో దేవతల్ని వివిధ రకాల పూజా కార్యక్రమాలతో ఇవాళ ఆవాహన చేసి
ఈ జాతర విజయోత్సవం ప్రతి వ్యక్తి పాల్గొవాలని, ప్రతి వ్యక్తి సహకరించాలని కోరుకుంటున్నాను. తాడేపులగూడెంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అమ్మవారి జాతర మహోత్సవంలో ఈ యొక్క ఏదైతే 12 నుంచి 22 వరకు కార్యక్రమాలు జరుగుతున్నాయో అవన్నిటిలో కూడా పూర్తి స్థాయిలో పాల్గొని అమ్మవారి జాతర మహోత్సవాలను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దాలని, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక చక్కటి వైవిధ్యమైన జాతర తీసుకురావాలని చెప్పి ఆయన చేసే ప్రయత్నంలో అందరం సమ్మేళనమయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని, ఆ బలిసలమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండేలాగా ఉండి ఈ జాతర మహోత్సవానికి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు అటు ఆర్థికంగా కానీ ఇటు సామాజికంగా కానీ అందరూ కూడా మరి వాళ్ళ పాత్ర పోషించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బలిసలమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండి అందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలదోగాలని కోరుకుంటూ స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, పుర ప్రముఖులు, భక్తుల సహాయ సహకారాలతో ఈ రోజు నుంచి అత్యంత అద్భుతంగా మన జాతర మహోత్సవ కార్యక్రమాలు జరిపించుకుంటున్నాం. ఈ జాతర మహోత్సవ కార్యక్రమం మన అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అమ్మవారిని వైదికంగా మనం ఈ యాగాలు, ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో పొద్దునుంచి యాగాలు, హోమాలు, సాయంత్రం ధూప సేవ, బలిహరణ కార్యక్రమం. అమ్మవారికి ఒక్కో రోజును ఒక్కో విధమైన బలిహరణ కార్యక్రమం చేయడం వల్ల అమ్మవారికి విశేషమైన శక్తి పెంపొందించి ఆ శక్తి ద్వారా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా వారి వ్యాపారాలు, వ్యవసాయాలు ఎవరు వృత్తుల్లో వారు దినదినాభివృద్ధి చెందాలనే సంకల్పంతో అన్నయ్య గారు ఈ జాతర మహోత్సవ కార్యక్రమానికి సంకల్పించారు. శాసనసభ్యులు మన ప్రభుత్వ బొలిశెట్టి శ్రీని గారి ఆదేశానుసారం ఆలయ నిర్వాహకులు శ్రీరంగ అంజబాబు గారి ఆధ్వర్యంలో మన తాడేపల్లిలో ఇలవేల్పు బలిసలమ్మ తల్లి జాతర ఈ రోజు నుంచి 10 రోజులు జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి తల్లి గుడికి వచ్చి ఆ ఆశీస్సులు తీసుకొని ఆ తల్లిని మనం ప్రజలను చేసుకునే ఒక విధంగా చేయవలసిందిగా అందరికీ తెలియజేస్తూ తాడేపల్లిలో బలిసలమ్మ తల్లి కృపాకటాక్షాలు మన నియోజకవర్గం అందరికీ ఉండేలా దీవించాలని చెప్పి తెలుసు. 12 సంవత్సరాల తర్వాత అమ్మవారిని మనము స్వర్ణయంత్ర ప్రతిష్టాపన చేసుకుని మహాకుంభాభిషేకం చేసుకున్నాం. 12 ఏళ్ళు పూర్తయింది. పుష్కరోత్సవం అనేటువంటి పేరుతోటి, అలాగనే జాతర అనేటువంటి పేరుతో మహాకుంభాభిషేక పూర్వకమైనటువంటి ఈ 10 రోజులు దశాన్నిక దీక్షా పురస్సరం, అలాగనే 27వ రోజు సమాప్తి మహాకుంభ నివేదనం వంటి కార్యక్రమాలతోటి ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టబడింది. ఈ రోజున ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ అమ్మవారికి సంప్రోక్షణ కార్యక్రమం మహాకుంభాభిషేక పూర్వకంగా చేయాలని ఇవాళ విశేషంగా మొదటి రోజు అమ్మవారికి కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతోంది. అత్విగ్వరణతోటి ఈ కార్యక్రమం జరుగుతోంది. ఉంగుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. నెడమర్రు మండలం బొవ్వనపల్లిలో పార్టీ కార్యాలయంలో ఉంగుటూరు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్, పార్టీ కేంద్ర పీఎస్సీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు బడుగు బలహీన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం ఆవిర్భవించిన ప్రజా పార్టీ అని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటినా ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని, అన్ని వర్గాల ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రజల మద్దతుతో బలంగా ఎదుగుతోందని, రానున్న 2029 ఎన్నికల్లో పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని పుప్పాల వాసుబాబు ధీమా వ్యక్తం చేశారు. ఉంగుటూరు, నెడమర్రు, గణపవరం, బేమడోలు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల గుండె చప్పుల నుంచి, ప్రజల మనోభావాల నుంచి, పేద ప్రజల అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. శ్రామిక వర్గాలు, విద్యార్థులు అంతమందికి కూడా మంచి జరిగిన పార్టీ ఏదైనా ఉందంటే, మంచి జరిగిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవ్వకముందు, అయిన తర్వాత చూసుకుంటే అవ్వకముందు పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉంది, అయిన తర్వాత ఒక గాలిలో పెట్టి నవరత్నాల ద్వారా ఆయన ఏదైతే ప్రకటించారో ఆ కార్యక్రమాలన్నీ కూడా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి డబ్బులు జవాబుదారితనంగా జమబడేలాగా ఒక సిస్టమ్ తీసుకొచ్చాడు ఆయన. ఈవెన్ పొద్దున్నే ఇచ్చే ఉదయం ఫ్యాక్షన్ కానించి అన్ని పథకాలు కూడా జవాబుదారితనంగా ఉంది. మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్ కష్టకాలంలో ఉన్నా కూడా ఏ ఒక్క పథకాన్ని ఆపలేదు, ఏ కార్యక్రమాన్ని ఆయన నిలుపుదల చేయలేదు. మరి మన జరిగిన ఎలక్షన్లో
ఇంకా ఎక్కువ ఇస్తాము, ఇంకా మేమైతే ఉద్ధరిస్తాము. ఈ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే బీజేపీ వారు లేకపోతే టీడీపీ వారు కూటమిగా ఏర్పడి ప్రతి ఇంటికి వెళ్ళి మీ కుటుంబంలో ఈ పథకాల ద్వారా ఇంత లబ్ధి చేయకూడదని చెప్పి ఒక రాంగ్ ప్రామిస్లు చేసి వాళ్ళతోటి ఈ ఎలక్షన్లోకి వెళ్ళి ఏదైతే మా మీద బురద జల్లి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కానీ లేకపోతే రీసర్వే అని కానీ లేకపోతే ఆర్థిక విధ్వంసం జరిగింది, శ్రీలంక అయిపోతే 14 లక్షల కోట్లు అప్పులు చేయాలని చెప్పి అబద్ధాలు అర్థం కానీ ఇన్నైతే మా మీద నిందలు మోపారో ఈరోజు అవన్నీ తేటతెల్లం అయిపోయినాయి. ఏ ఒక్క నింద కూడా నిజం కాదు. మరి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 22 నెలల కాలం గడిచింది. 3,50,000 కోట్లు అప్పులు చేశారు. మరి ఏ పథకాన్ని ప్రజల అకౌంట్లో జవాబుదారిగా వేశారంటే కేవలం ఒకటో తరఫున ఫ్యాక్షన్ ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిస్టమ్ అలవాటు చేశాడు కాబట్టి అది ఒకటి తప్ప ఏ పథకాన్ని ఇప్పుడు వరకు కూడా ఫుల్ఫిల్గా ఎక్కడ కూడా న్యాయపరంగా ఎక్కడ జరగలేదు. జీరో వడ్డీ లేదు, రుణమాఫీలు లేవు. 50 సంవత్సరాలకి బీసీలకు ఫ్యాక్షన్ ఇస్తా అని చెప్పాడు. బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక 50 సంవత్సరాలు ఇంటికి కావాలన్నాడు. ఆ ఊసే లేదు. పైగా నేను చంద్రబాబు గారు అబద్ధం ఆడతామన్నాడు మహిళా దినోత్సవం సందర్భంగా. సూపర్ 6 మొత్తం అమలు చేశానని చెప్పి అసలు అమలు చేసింది ఒకటి రెండు అడగూడ పథకాలు. ఏ సూపర్ 6 అమలు కాలేదు ఈ రోజు నాటికి. తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 16వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత సవిత్రిపేటలోని వైసీపీ కార్యాలయం వద్ద వడ్డీ రఘురాం నాయుడు పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో కలిసి పట్టణంలో మోటార్ సైకిల్స్తో ర్యాలీ నిర్వహించారు. పోలీస్ ఐలాండ్ వద్ద దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను ఇచ్చినట్లుగా నెరవేర్చిన పార్టీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికలలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఊహించని మెజారిటీతో వైసీపీ జెండా ఎగురవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గొర్రెల శ్రీనివాస్, గుండుమోగుల నాగు, గుండుమోగుల బలసలు, మానిడి వెంకన్న, కైగాల శ్రీనివాస్, ఎంపీపీ శేషులత, దత్తి సాయిధారపురెడ్డి శ్రీనివాస్, నల్లమిల్లి అంజిరెడ్డి, వేరాబత్తుల నాగసత్యనారాయణ, కేసాని అశోక్, పాలూరి దర్బాబు, బండి నరసింహ, పోతంశెట్టి లక్ష్మి, గొర్రెల లక్ష్మీ నరసమ్మ, తాడేపల్లిగూడెం పట్టణ, మండల, పెంటపాడు మండలాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కలలుగన్న స్వరాజ్యం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఇవాళ సుదీర్ఘమైనటువంటి 3,640 కిలోమీటర్లు సంకల్ప యాత్ర చేసి ఇవాళ దేశంలోనే నరేంద్ర మోడీ గారి కన్నా తర్వాత స్థానంలో దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా పేరు పొందిన మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో పేదల యొక్క వయస్సులోంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే అట్టడుగు బడుగు బలహీన వర్గాల యొక్క ఆశా జ్యోతి వాళ్ళ ఆశయాల మధ్యన పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే ఆటో సోదరులు కానీ, అక్క చెల్లెమ్మలు కానీ, రైతులు కానీ, యువత కానీ వీళ్ళందరి యొక్క వాళ్ళ యొక్క ఆలోచనతోని వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు కోసం పుట్టినటువంటి పార్టీ వైఎస్ కాంగ్రెస్ పార్టీ. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువజనులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, శ్రామికులు కానీ కలగలుపుగా ఉన్నటువంటి పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎన్ని ఒడిదుడుకులున్నా ప్రజాపక్షాన పోరాటం చేస్తూ అన్ని పార్టీలు కూటమిగా ఏర్పడి గుంపులుగా వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క కార్యకర్తలను నమ్మి, ప్రజలను నమ్మి ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఇవాళ 4 ఎలక్షన్లు జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన సింగిల్గా దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో బంపర్ మెజార్టీతో ఈ రాష్ట్ర ప్రజలు గెలిపించినప్పుడు ప్రజారంజక పాలనే ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. తర్వాత 2024లో కూటమి యొక్క కుతంత్రాలతోని, కుళ్ళుతోని, ఈవీఎంలతోని ఇలా మార్పులు చేసి మనల్ని నైతికంగా బలహీన పరిచినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడి లేచిన కెరటం లాంటిది. ఇవాళ పడింది మళ్ళీ 20 అడుగుల కెరటం
2027, 28, 29 ఎప్పుడు ఎలక్షన్ జరిగినా మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మనసులో పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ బంపర్ మేరటుతో గెలిపిస్తారని మీ అందరి తరపున ఈ రాష్ట్ర ప్రజలకి మరొకసారి కోరుకుంటూ 2011 ఫిబ్రవరి 12వ తేదీన ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ దగ్గర వైఎస్ విజయమ్మ గారి చేతుల మీదుగా వైఎస్ఆర్ పార్టీ జెండా ఆ రోజు ఎగరవేసి ఈరోజు 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఈ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా చేతులుంచి తల ఉంచి నమస్కారాలు పెడుతున్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలంటే ఇక్కడ మన ప్రీతమ నాయకులు కొత్త ఇన్ఛార్జ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన మన వడ్డీ రఘురామ్ గారిని తాడేపల్లిగూడెం ఇన్ఛార్జిగా నియమించారు. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రానున్న ఎలక్షన్లకి ఒక సైనికుల్లా ప్రిపేర్ అయ్యి మీరందరూ కూడా రానున్న ఎలక్షన్లో రఘురామ్ గారిని మంచి మెజార్టీలో గెలిపిస్తారని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూసుకుంటామని. పెంటపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముదునూరి సొసైటీ అధ్యక్షులు దాసరి అప్పన్న తండ్రి దాసరి వెంకటేశ్వరరావు బుధవారం పెంటపాడు వెలంపేటలో ఆయన నివాసంలో వృద్ధాప్యంతో స్వర్గస్థులయ్యారు. అంతిమయాత్ర దహన సంస్కారాలు గురువారం పెంటపాడులో జరిగాయి. దాసరి అప్పన్న తండ్రి దాసరి వెంకటేశ్వర్లు స్వర్గస్థులు కావడం అత్యంత బాధాకరమని తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్ పేర్కొన్నారు. పెంటపాడులో దాసరి అప్పన్నను మాజీ జడ్పీటీసీ దాసరి కృష్ణవేణిలను పరామర్శించారు. దాసరి వెంకటేశ్వర్లు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తాడేపల్లిగూడెం మండలం చిన్నతాడేపల్లి జాతీయ రహదారి నెంబర్ 16పై శశి కాలేజ్ సమీపంలో పంట బోధిలోకి టెంపో వాహనం దూసుకెళ్లింది. జార్ఖండ్ నుంచి సుమారు 27 మంది యాత్రికులు ఈ నెల 9న పుణ్యక్షేత్రాల దర్శనానికి బయలుదేరారు. చెన్నై దైవ దర్శనానికి వెళ్తుండగా చిన్నతాడేపల్లి వద్ద డ్రైవర్ నిద్రమత్తుతో అదుపు తప్పి గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో బోధలోకి వాహనం దూసుకువెళ్లింది. ప్రమాద సమయంలో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి 3 అంబులెన్స్లలో హైవే పోలీస్ సిబ్బంది తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును.
జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారి జాతర గురువారం ఉదయం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తాడేపల్లిగూడెం ఏలూరు కాలువ గట్టున గల శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో బలుసులమ్మ అమ్మవారి వార్షిక రజక అసాధులు గరగల సంప్రోక్షణ చేశారు. ఆలయ చైర్మన్ శ్రీరంగ మంజీ, ఈవో బివి చంద్రశేఖర్ గరగలకు అభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం రజక అసాధులను గరగలను తల మీద పెట్టుకుని ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి వచ్చారు. గరగలను అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి భక్తుల దర్శనార్థం ఉంచారు. అమ్మవారి ఆలయంలో గోపూజ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ దంపతులు, డాక్టర్ శశికుమార్ శైలజ దంపతులు, శ్రీరంగం సత్యనారాయణ దంపతులు, డాక్టర్ నాని బావాజీ దంపతులు, అప్పన్న వెంకట సత్య రమేష్ కుమార్ దంపతులు గోపూజ కార్యక్రమం నిర్వహించారు. శాశ్వత అన్నదానానికి ₹1,00,00,000 విరాళం సేకరించి ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరాటంకంగా అన్నదానం జరిపిస్తామని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. మారిశెట్టి పోతురాజు శాశ్వత అన్నదానానికి ₹9 లక్షల విరాళం అందించారు. భీమవరం మావుళ్లమ్మ ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ ఈవరి వెంకట రామచంద్ర సోమయాజీ గణపాటి ఆధ్వర్యంలో గోపూజ, మంగళవాద్య సంహిత, వేదమంత్ర స్వస్తి పూర్వక పుణ్య దంపతులు మరియు భక్తులతో ఆలయ ప్రదక్షిణ మరియు యాగశాల ప్రదక్షిణ, భూతబలి యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ఆరాధన, రుద్ర చండీ హోమం, మూలమంత్ర జపములు, వేద పారాయణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ అర్చకులు ప్రదీప్ కుమార్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ తదితర వేద పండితులు పాల్గొన్నారు. పట్నాల రాంపండు, అడ్డాల నరసింహారావు, కళ్యాణం రామచంద్రరావు, నేలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, బైనపాలపు ముఖేష్, నీలపాల దినేష్, చవాకుల రమణ, నాయుడు బాలాజీ, మల్లిక్, రుద్ర విజయ్, అర్జుల సురేష్, మల్లిడి రాంబాబు, సీతాళం వినయ్, మిరియాల దుర్గాప్రసాద్, చెన్నంశెట్టి బాలాజీ, రజిక ఆసాదులు తదితరులు పాల్గొన్నారు. జాతర ప్రారంభోత్సవమే కాకుండా అమ్మవారి రైతు మార్చెట్టి పోతురాజు గారు మొట్టమొదట అన్నదానానికి విరాళంగా 9 లక్షల విలువ ఉన్నటువంటి ఒక సైట్ని అంజిబాబు గారికి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. దాని ఖరీదు 9 లక్షలు ఉంటుంది. అది అమ్ముకుని వెంటనే ఓపెన్ చేసిన వెంటనే దాదాపు ₹1,00,00,000 అమ్మవారి విరాళాల కింద అది శాశ్వత అన్నదానం పథకం ఇక్కడ ఏర్పాటు చేద్దాం. దానికి ఆర్గనైజింగ్గా ఎప్పుడు మన లైఫ్ శాశ్వతంగా మాత్రం ఇప్పుడు ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళే ఉంటారు. మీరు ఏ కమిటీలను వేసుకోండి, ఏ ప్రభుత్వాన్ని రానివ్వండి, ఈ అన్నదాన కమిటీ అనేది వేరే సెపరేట్ చేసి దానికి చైర్మన్గా నిర్ణయిస్తాం. అది నిరంతరం ఈ భోజనాలు అనేది ఆకలితో సాటివాడు ఉండకూడదని ఉద్దేశంతో మీరు చూస్తే ప్రతి వారం 3,000 నుంచి 5,000 మంది భోజనం చేస్తూ ఉన్నారు. ఇవాళ అంటే ఎంతమంది ఆకలితో ఉంటారో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి
అన్ని దానాల కంటే అన్నదానం మహా గొప్పది కాదు. ఈ కార్యక్రమం మన దేశం నుంచి ఇతర దేశానికి వెళ్ళినటువంటి సోదరులు పెద్దలు అందరూ కూడా ఇది మన భుజస్కంధాల మీద వేసుకుని తాడేపల్లిగూడలో పిఠాపురంలో ఎలా జరుగుతుందో అదేవిధంగా అన్నదానాలు జరిపించడానికి మీ అందరి సహాయాన్ని నేను అర్థిస్తూ ఉన్నాను. నేను కూడా ఇస్తా. ఇవాళ ఆయన 9 లక్షలు ఇచ్చాడు, నేను ఎంత ఇస్తానో నాకు తెలియదు, ఖచ్చితంగా ఇస్తాను. ఎంత ఇస్తానో అమ్మవారికి ఇచ్చిన డబ్బుకు నాకు లెక్కలేదు. దేవుడు ఇచ్చి ఇవ్వకపోతే నేను మీ ముందు మాట్లాడే ఈ వాయిస్ కూడా ఉండదు, నిలబడి శక్తి కూడా ఉండదు. ఆ పవర్ నాకు తెలుసు కాబట్టి ఈ అన్నదానం అనేది దానికి శాశ్వతమైన ఫండ్ని ఏర్పాటు చేసిన తర్వాత వెంటనే స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రతి నెల 50,000 రూపాయలు ఇక్కడ ధర్మకర్త నిలుపుకోవాలంటే చాలా ఇబ్బంది. అది విషయం నాకు తెలుసు. వాళ్ళ మొగమాట పడి నలిగిపోయి వీళ్ళందరూ కలిసి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందుల నుంచి అమ్మవారి దయ నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నీ విరాళం అమ్మ నీ యొక్క దయతో ఈ అన్నదాన ట్రస్ట్ ఏర్పాటు చేయమ్మని చెప్పి నేను ఆ బలుసులమ్మ తల్లి అడుగుతున్నాను. మీ అందరి హృదయాల్లో ఉండి ఆ అన్నదాన ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి సుభిక్షంగా శాశ్వతంగా అన్నదానం ప్రతి శుక్రవారం అమ్మవారికి వైభవంగా జరిపించి చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ మొట్టమొదటి విరాళం ప్రకటించిన మా తమ్ముడు పోతురాజుని అభినందన తెలియజేస్తూ ఆ ₹1,00,00,000 కూడా ఏదో రకంగా నా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి తాడేపల్లి ప్రజలకు. ఈ జాతర మొట్టమొదటి బాధ్యతగా తీసుకుని ఉన్నాయన్నీ కూడా వెనకాల పెట్టాం. జాతర అయిన వెంటనే అవన్నీ పూర్తి చేయాలి. హై స్కూల్ గ్రౌండ్ పూర్తి చేయాలి. అదేవిధంగా మరి ఇండోర్ స్టేడియం పూర్తి చేయాలి. స్విమ్మింగ్ పూల్ పూర్తి చేసాం. ఇవన్నీ ఓపెన్ చేసుకోవాలి. అభివృద్ధిని మళ్ళీ టౌన్ హాల్ ఓపెన్ చేయించాలి. ఇవన్నీ ప్రజా విరాళాలతోనే చేయించాలని ఆలోచనతో మీరే చేయించుకోండి, మీరే దగ్గర ఉండండి. ఇది మన ఊరు, మన ఇల్లు, ఇది మన ఆస్తి. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి. కాబట్టి ఇది మీరు అలా భావించి మన దేవత బలుసులమ్మ మన ఇలవేల్పు. కాబట్టి ఆ బలుసులమ్మ తల్లికి అన్నదాన ట్రస్ట్ని ఏర్పాటు చేయడానికి అందరూ సహకరించమని కోరుకుంటూ మన అమ్మవారి జాతర ప్రారంభించడం జరిగింది. ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా మీరు అమ్మవారిని ఈ 15 రోజులు కూడా ఏదో టైంలో ప్రతి ఒక్కరూ కూడా వారి ఫ్యామిలీస్తో వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆమె కృపా కటాక్షాలకి నోచుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ, అలాగే మేము ఏదైతే మాట ఇచ్చామో దాని ప్రకారంగానే అమ్మవారికి గుడికి వచ్చిన ప్రతి భక్తులకి కూడా ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగాను అన్ని ఫెసిలిటీస్ని కల్పించి అటు మున్సిపాలిటీ నుంచి కానీ ఇటు పోలీస్ స్టేషన్ నుంచి కూడా సెక్యూరిటీగా ఇక్కడ మేము పెట్టించడం జరిగింది. అలాగే పార్కింగ్ కూడా మేము ఇక్కడ ప్లేసెస్ని ఏర్పాటు చేసి అక్కడ రూట్ మ్యాప్ కూడా పెట్టడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఇక్కడ ఉన్న కమిటీ వారందరికీ సహకరించి అమ్మవారి కృపా కటాక్షాన్ని నోచుకోవాల్సిందిగా కోరుకుంటూ శ్రీ బలుసులమ్మ తల్లి యొక్క జాతర మహోత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా అన్నయ్య గారైన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కుల మతాలకు అతీతంగా మన చేసుకున్న జాతర అందరికీ కూడా అందరూ వచ్చి అమ్మవారిని ఈ 12 రోజులు కూడా దర్శించుకొని అమ్మవారి యొక్క కృప అందరూ కలగాలని కోరుకుంటూ, కుల మతాలకు అతీతంగా సంఘాలకు అతీతంగా అలాగే ఎవరికి సంబంధం లేకుండా అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతూ మరి 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ జాతర రావడం అనేది తాడేపల్లి నియోజకవర్గంలో ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు. ఈవేళ ఎటు చూసినా కూడా మరి ఇంటికాడ ఏదైతే పెళ్ళిళ్ళు జరుగుతాయో అంత ఆనందంగా మరి తాడేపల్లి నియోజకవర్గం అంతా కూడా వార్డుల గ్రామాల్లో కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. ఇంత సుభిక్షంగా జాతర జరుగుతుందంటే ఈ జాతర తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో మరి ఆయన మున్సిపల్ చైర్మన్ ఉండగా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ జాతర చేయించుకోవడం మరి నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. మన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ సోదరులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అలాగే శ్రీరంగం అంజుబాబు గారు బొలిశెట్టి రాజేష్ గారి పర్యవేక్షణలో మరి బలుసులమ్మ తల్లి జాతర అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉంది. ఈ తాడేపల్లిగూడానికి ఒక మహర్దశ పట్టింది. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మరి గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎప్పుడూ లేనంత విధిగా
150 కోట్ల రూపాయలు అభివృద్ధి ఇవాళ ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. అంతేకాదు గతంలో ఆయన మున్సిపల్ చైర్మన్గా ఉండగా అమ్మవారి జాతర జరిగింది. మరి ఆయన ఎమ్మెల్యేగా ఉండగా మళ్ళీ ఈ జాతర జరుగుతూ ఉంది. అప్పుడు ఏదైతే కమిటీ ఉందో ఇప్పుడు అదే కమిటీ మరి ఆ అమ్మ బొలుసులమ్మ వీరితో చేయించుకుంటుందని ఈ సందర్భంగా చెప్తాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ వైపు మా అన్నయ్య శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజి గారు మిత్ర బృందం ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో బొలుసులమ్మ తల్లి జాతర అమోఘ వైభవంగా జరగబోతుంది. ఎందుకంటే 12 సంవత్సరాల క్రితం 2014లో మా అన్నయ్య మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు వచ్చింది ఈ జాతర, ఈ అమ్మవారి జాతర. మళ్ళీ ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత మా అదృష్టం, మా అన్నయ్య చేతుల మీదుగా జరిగే అవకాశం, ఆయనతో పాటు మేము ఉండడం మా అదృష్టం. ఈ జాతర అయిన మహా జాతరగా మన ఎమ్మెల్యే గారు పిలుపునివ్వటం, అందరూ దానికి స్పందించి ఎప్పుడూ జరగని విధంగా ఈ జాతర మహోత్సవం జరగడం జరుగుతుంది. ఈయన గత మున్సిపల్ చైర్మన్గా ఉండగా జరిగింది. ఎమ్మెల్యే గారు మళ్ళీ ఆయన చేతుల మీద అమ్మవారు మళ్ళీ జాతర జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మళ్ళీ జాతర కూడా సీని గారు ఒక మంత్రి గారు ఎమ్మెల్యే ఉండగానే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఆ తల్లి ఆశీస్సులు ఆయనకి ఎలవేళలా ఉంటాయి. ఈ తాడేపల్లి ప్రజలందరూ కూడా ఆవిడ ఆశీస్సులు ఉంటాయి. 12 సంవత్సరాల తర్వాత మాకు అత్యంత ఆప్తులు మాన్యశ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నిర్వహణలో మా మిత్రుడు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జాతర మహోత్సవాలు జరుగుతున్నవి. ఈ రోజు నుంచి మొదలుకొని 22వ తారీఖు 11 రోజులు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు, సాయంత్రం బలిహరణ, అదేవిధంగా 22వ తారీఖున నైవేద్యాలు, 27వ తారీఖున అఖండ అన్న సమారాధన కలదు. కావున నియోజకవర్గ ప్రజలు, భక్త మహాశయులు, హిందూ బంధువులు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారిని దర్శించుకుని కృపాకటాక్షాలు కలగాలని, అమ్మవారి కృపాకటాక్షాలు కలగాలని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కొట్టు వెంకట్ ఆధ్వర్యంలో ఘనంగా 16వ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. స్థానిక మసీద్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 9, 10, 11, 12 వార్డుల కోడలిలో గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలు వేసి బిస్కెట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కట్టా నాగరాజు, ఉదయభాస్కర్, బొద్దాని శ్రీను, పాలకోడేటి సురేష్, అరిగెల అభిషేక్, రమణ, జీవన్, పెరుమళ్ల నాగరాజు, సుంకర శ్రీను, రమేష్ రెడ్డి, గోపి, అషిఫ్, సందీప్, శివ తదితరులు పాల్గొన్నారు. 2011లో ఢిల్లీ కోట్ల బద్దలు కొట్టి నేను ఒక ప్రజారంజకమైనటువంటి పాలన చేయటానికి ముందుకు వచ్చినటువంటి మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆవిర్భవించి 15 వసంతాలు పూర్తి చేసుకుని ఈరోజు 16వ వసంతంలో అడుగు పెడుతున్నందుకు, మరీ ముఖ్యంగా కుట్టునాగు గారి ఆధ్వర్యంలో 16వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని వేడుకలు చేసుకుంటూ మాకు చాలా సంతోషకరంగా ఉంది. ప్రజారంజకమైనటువంటి పాలన అందించినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ కూడా బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి అయినటువంటి మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ కూడా తోడుంటారని చెప్పేసి కోరుకుంటూ, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కొట్టునాగు గారి ఆధీనంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర ఈ 16వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల వేడుకలు జరుపుకుంటూ ఈ 15 ఏళ్లలో ఎన్నో పోరాటాలు, ఎన్నో విజయాలు చవిచూసిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో ప్రజారంజక పాలన కూడా మనం చూసాం. అలాగే బడుగు బలహీన వర్గాలను ఆశాజ్యోతిగా ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. అలాగే ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఒక ఎన్ని అంటే మరి వైఎస్ఆర్ అమలు చేసినటువంటి కార్యక్రమాలు, ఫీజు రింబర్స్మెంటు, అలాగే అమ్మఒడి, వృద్ధాప్య పెన్షన్, ఇటువంటి ఎన్నో ప్రజారంజక కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 16 సంవత్సరాలు రావడం, అలానే మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డైరెక్ట్గా డీబీటీ పద్ధతిని, అలానే ఆయన పెట్టిన నవరత్నాలన్నీ కూడా ప్రజలందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయన ఏమేమి చేశారనేది ప్రజలందరూ తెలుసు. ఇప్పుడు ఎలాగుందన్నది కూడా ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఆయన ప్రతిదీ కూడా డీబీటీ ద్వారా నేరుగా అకౌంట్లోకి వేయడం జరిగింది. అలాంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా 2029 మళ్ళా మనకి సీఎం కింద అయ్యి ప్రజలందరూ ఇప్పుడు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ప్రజలందరికీ కూడా నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి నేరుగా ప్రతిదీ కూడా ఆయన చేయడం జరిగింది. అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు
చెబుతున్నారో అదే విధంగా ఇంకా వచ్చే కాలంలో ఇంకా అభివృద్ధి ఆయన నవరత్నాలు ఇంకా యాడ్ చేసి ఇంకా ప్రాముఖ్యంగా కొన్ని కలిపి మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి చేస్తారు. తాడేపల్లిగూడెంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో సుమారు 200 మంది మహిళలు జనసేన పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. తాడేపల్లిగూడెం పట్టణంలో 24, 25 వార్డులకు చెందిన సుమారు 200 మంది కొంతకాలం క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి జనసేన పార్టీలోకి వెళ్లారు. మళ్లీ గురువారం తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సొంత గూటికి తిరిగి వచ్చారు. పార్టీలోకి వచ్చిన మహిళలకు వడ్డీ రఘురాం నాయుడు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ అందరూ ఒక్కటిగా పార్టీ కోసం కృషి చేయాలని, క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. మహిళా సాధికారత, అభ్యున్నతికి కృషి చేసిన ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఎల్లప్పుడూ ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. ప్రతి కార్యకర్తకు అన్ని వేళలా అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గొర్రెల శ్రీనివాస్, గుండుమోగుల నాగు, గుండుమోగుల బలసలు, మానిడి వెంకన్న, కైగాల శ్రీనివాస్, ఎంపీపీ శేషులత, దత్తిసాయి, దారుపరెడ్డి శ్రీనివాస్, నల్లిమిల్లి అంజిరెడ్డి, వీరభద్ర నాగసత్యనారాయణ, కేసాని అశోక్, పాలూరి దరబాబు, బండి నరసింహ, పోతంశెట్టి లక్ష్మి, గొర్రెల లక్ష్మీ నరసమ్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 వసంతాలు నిండి 16వ సంవత్సరంలో ఇవాళ అడుగుపెట్టిన సందర్భంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కొన్ని ఇబ్బందుల వల్ల మళ్ళీ జనసేన పార్టీలోకి వెళ్ళి ఇవాళ 23, 24 వార్డులు, అలాగే 13వ వార్డు, ఇలాగే మోదుగుంట, అలాగే ఏదైతే మారంపల్లి గ్రామం నుంచి సుమారు 150 నుంచి 200 మంది ఇవాళ మళ్ళీ వాళ్ళ పుట్టింట్లో ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీలోకి ఇవాళ మళ్ళీ వాళ్ళ పుట్టింటికి వచ్చిన సందర్భంగా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధ్యక్షుడి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్ తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. ఇవాళ మళ్ళీ పార్టీలోకి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పార్టీలో మీరు, మేము, మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి పార్టీని గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి ఇవాళ రాష్ట్ర స్థాయి వరకు కూడా మనం వివిధ మార్గాల్లో పార్టీని బలోపేతం చేసి మళ్ళీ 2027, 28, 29 ఎప్పుడు ఎలక్షన్ జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసేలాగా మనందరం కలిసి పనిచేద్దామని, మీ అందరికీ పార్టీలో ఉచితమైనటువంటి స్థానం ఉంటుందని ఇవాళ పార్టీ 16వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఇవాళ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కార్యకర్తని డిజిటలైజేషన్ ఏదైతే కార్యక్రమం చేపట్టిందో ఇవాళ 7,500 దాటి ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఫస్ట్ వచ్చిన సందర్భంగా మీ అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శిరసు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనందరం పార్టీ కోసం, పార్టీ కష్టకాలంలో ఉంది, ఈ రోజే మనం పార్టీ కోసం నిలబడిన వ్యక్తే నిజమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనలందరినీ గుర్తిస్తారని, ఇవాళ ఏదైతే డిజిటలైజేషన్ చేశారో మీ అందరికీ కూడా డిజిటల్ కార్డులు వస్తాయని, మీ అందరికీ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంటుందని, మీరందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులుగా మీరందరూ కూడా డిజిటలైజేషన్ కార్డ్స్ ఆమోదం అయిపోయిన తర్వాత మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులుగా మీ అందరికీ కూడా కార్డ్స్ అన్నీ కూడా ఒక వారం 10 రోజుల్లో ఇష్యూ అవుతాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందరూ కూడా సమైక్యగా ఆలోచన చేసుకుని ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా పార్టీని బలోపేతం చేసి, మన పక్కనున్న వాళ్ళు కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే రఘురాం నాయుడు గారికి తీసుకొచ్చి మాట్లాడి, నేను ఒకటే చెప్తున్నా, ఈ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా, నాయకులందరికీ కూడా ఒకటే చెప్తున్నా, జగనన్న పంపించిన వ్యక్తి, జగనన్న పంపించాడంటే జగనన్న గారు ఇక్కడ నిలబడినట్టే లెక్క. అది ఆలోచన చేసి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన పార్టీని, మన నాయకుడిని నెగ్గించుకుని భవిష్యత్తులో ఏ ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ సేవ చేసి అట్టడుగు వర్గాల కోసం పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. జగనన్న అన్నీ చేశాడు గతంలో, భవిష్యత్తులో కూడా ఇంకా చేస్తాడని ఒక ఆలోచన చేసి ప్రజలందరికీ చెప్పి ముందుకు నడిపించాలని మీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటూ
వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భవించిన రోజు 2011లో మరి స్టార్ట్ అయ్యింది. మరి ఈ 15 సంవత్సరాలు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా అద్భుతంగా ప్రజలను రిసీవ్ చేసుకునే విధానంలో ఏంటి చాలా అద్భుతంగా ఆప్యాయంగా పిలవడంలో, ఆడవాళ్ళని హైలైట్ చేయడంలో చాలా నిజంగా చాలా సంతోషంగా ఆడవాళ్ళని ముందు పెట్టి ముందుకు సాగించారు. మరి అదేవిధంగా రేపు జరగబోయే 2029 ఎన్నికల్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం. ఇలాగే అందరం కలిసికట్టుగా ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఇంకొకటి మన నియోజకవర్గంలో మన ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి వడ్డే రఘురాం గారిని గొప్ప మెజారిటీతో నెగ్గించాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడానికి ఒక పండగ వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఒక సింహం కావాలి తాడేపల్లిగూడానికి. తాడేపల్లిగూడెంలో పార్టీ అంతా కూడా ఇబ్బంది పడుతుందని చెప్పి ఒక సింహాన్ని 6 అడుగుల కటౌట్ని ఇక్కడికి వడ్డీ రఘురాం గారి ద్వారా పంపడం జరిగింది. మరి వడ్డీ రఘురాం గారు అడుగు పెట్టిన కాడి నుంచి మన జనవరి 6వ తారీఖు రాత్రి 8:45 ఆయన్ని ఇక్కడ ఇన్ఛార్జిగా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క సవిత్రపేట కానివ్వండి, తాడేపల్లిగూడెం కానివ్వండి, మొత్తం జనం సంద్రంగా తయారైంది. అంటే కార్యకర్తలు ఎంత బలంగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఎవరినైతే ఇక్కడ ఇన్ఛార్జిగా పెడితే ఈ జనం అందరూ బయటకు వస్తారో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అటువంటి వ్యక్తిని మరి రఘురాం గారిని మనకు ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పెంటపాడు రైతు సంఘం ఆధ్వర్యంలో మండల సమావేశం నిర్వహించారు. పెంటపాడు మండల రైతు సంఘం అధ్యక్షులు తాడి సుబ్బయ్య ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. రైతు సంఘం సమస్యలపై చర్చించారు. జిల్లా అధ్యక్షులు చెల్లా పుల్లారెడ్డి, కర్గా వెంకట్రావు, వీరబతుల దానయ్య, మాదాసు శ్రీను, సత్య శ్రీనివాసరెడ్డి, చడమ వీరరాఘవులు, సోర్ల యేసు, కసిరెడ్డి శివ తదితరులు పాల్గొన్నారు. మన ప్రధానమంత్రి మోడీ గారు అమెరికాతోటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకున్నారు. ఆయన ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎంత ప్రమాదమైనది అనేది కరపత్రాల్లోనూ పేపర్లో మనం చూస్తున్నాం. మనం ఈవేళ మన భారతదేశం స్వయం సమృద్ధి కలిగిన దేశం. మన భారతదేశంలోని వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా మనమే తయారు చేసుకుని భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా తయారు చేసుకున్న దేశం మన దేశం. 140 కోట్ల మంది ప్రజలకు ఆహారాన్ని మనం అందిస్తున్నాం. మన మిగులు ఆహార పదార్థాలను కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం మనం ఆహార పంటలను. అటువంటి ఇవాళ భారతదేశం అమెరికాతో వాణిజ్య సేవ ఒప్పందం అంటే ఈ భారతదేశ రైతాంగాన్ని 140 కోట్ల మందిని కూడా అమెరికా దేశానికి తాకట్టు పెడతామనేది రైతు సంఘం మేము భావిస్తున్నాం. మేము ఎన్నికల ముందు చెప్పింది ఈ దేశానికి రైతే రాజు, రైతుని మేము అన్ని రకాలు ఆదుకుంటామని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు. అనుకున్న దానికి చేసిన దానికి ఏం పొంతం లేకుండా ఉంది. ఇవాళ రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు, పండించిన పంట గిట్టుబాటు ధర కనపడతలేదు, అన్ని రకాల రైతు ఇబ్బంది పడుతున్నాడు. భీమడోలు మండలం పోళ్ల గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం డీసీసీబీ మాజీ డైరెక్టర్, పోళ్ల సొసైటీ మాజీ అధ్యక్షులు కందులపాటి శ్రీనివాసరావు పర్యవేక్షణలో పోళ్ల గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందులపాటి మురళీధర్రావు ఆధ్వర్యంలో వినాయకుడి గుడి సెంటర్లో జెండా ఆవిష్కరణ చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షులు గొండు కృష్ణ చైతన్య, ఎస్సీసీఎల్ అధ్యక్షులు నోకల రాజు, యూత్ అధ్యక్షులు అల్లు మను, మహిళా అధ్యక్షురాలు కొరపాటి వెంకటలక్ష్మి, సనపల గాంధీ, సీనియర్ నాయకులు కేతినేడి విశ్వేశ్వరరావు, పచ్చా లక్ష్మీనారాయణ, పులకండ మధుసూదన్ రావు, రాయబారపు రంగబాబు, సాయిల రఘు, యాస వెంకట్రామయ్య, దాసం నాగభూషణం, పొలిశెట్టి నరేష్, బోరగరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన పార్టీ ఏర్పాటై 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల హిస్టరీలో మనం 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాము, 5 సంవత్సరాలు సుపరిపాలన అందించాం. కానీ మొన్న ఎలక్షన్స్ ఓడిపోవడానికి కారణం ఏంటని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ముఖ్యంగా పథకాలు అమలు చేయడం వల్ల, అమలు చేయకపోవడం వల్ల మొత్తం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో అది 100 పాళ్ళు మనం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళకపోవడం ఒక మిస్టేక్. 2 ఇకపోతే 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలవటం మూలంగా మనకి కొంత దెబ్బతగిలిందని చెప్పొచ్చు. అయినప్పటికీ మనకు ఓటే పర్సెంటేజ్ వచ్చి 40% వచ్చింది. ఒక పార్టీకి 40% వచ్చింది, మిగతా 3 పార్టీలకి కలిపి 50% వచ్చింది. దాన్ని బట్టి ప్రజలు మన పక్షనే ఉన్నారనేది ఎటువంటి సమస్య లేదు.
అలాగే ఈ చంద్రబాబు హిస్టరీ చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు చెప్పినట్టుగా అతనంత మోసకారి, అతనంత అబద్ధాలు కోడు, అతనంత మోసకారి ఎవరు లేరు. రెండు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు కాలేకపోయాడు కొన్ని కారణాల వల్ల. పవన్ కళ్యాణ్ మన చీఫ్ మినిస్టర్గా చూడాలన్నటువంటి కోరిక కాపుల్లో ఉంది, యూత్లోనూ ఉంది. కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, 15 సంవత్సరాలు నేను ఉడుగం చేస్తానంటున్నాడు. ఇకపోతే ఇక లోకేష్ వాడు పెద్ద పప్పు. నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని మేము అందరినీ కోరుతున్నాం. ఇవాళ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇప్పుడు 15 సంవత్సరాలు పూర్తయినాయి, 16 సంవత్సరాలకు అడుగుపెట్టాము. మనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 16 సంవత్సరాలు పార్టీని అంటుపెట్టుకుని ఒక తమ సొంత ఇదిలాగా కాపాడుకుంటూ వచ్చారు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలో ఉన్నవాళ్ళే. అయితే ఈ 16 ఏళ్ళలో మనం 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం, ఒక 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. అయినా సరే ప్రతిపక్షంలో ఉన్నా సరే అందరూ చాలా మళ్ళీ నిలబడి పార్టీ నిలబెట్టారు. నెక్స్ట్ ఇప్పుడు మరొక 3 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తే అందులో కూడా మన జెండాను ఎగరేయాలని అందరూ చాలా ఇదిగా పోరాడుతున్నారు. ఓడిపోయినా సరే ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎన్ని దెబ్బలు తగిలినా సరే తట్టుకుని నిలబడ్డాం మనందరం. ఇలాగే మళ్ళీ మన కుటుంబానికి ఇదే కాకుండా మొత్తం అందరికీ కూడా తెలియజేసి మళ్ళీ ఎలక్షన్లో అందరూ కష్టపడి పనిచేయాలని మన గ్రామ ప్రెసిడెంట్ చంద్రపాటి మురళీధరరావు గారు ఉన్నారు. ఎస్సీసీఎల్ కమిటీ చేసాం, బీసీసీఎల్ కమిటీ చేసాం, అలాగే యూత్ విభాగంలో కమిటీ చేసాం, మహిళలకు కమిటీ చేసాం. సో మన గ్రామ పెద్దలు రాజకీయ గారు, విశ్వేశ్వరరావు గారు, రామ్మోహన్ రావు గారు వీళ్ళందరూ కూడా మన వెనకాలండి మనల్ని ప్రోత్సహించి ప్రతి అడుగు ముందుకే చెప్తున్నారు. ఇక్కడి నుంచి ఇంకా ఇదే ఊపితో మనం ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారి జాతరను అందరూ కలిసి విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజీ అన్నారు. పసుపులేటి వెంకటరామారావు దంపతులు 2 లక్షల రూపాయలు, బేతిని సాయి గిరిధర్, బలుసు లక్ష్మణరావు, ఉప్పలపాటి యువరాజు, వట్టికోటి అబ్బు, వాడపల్లి సుబ్బరాజు, పసలకొండ, మద్దిపాటి ధర్మేంద్ర, మద్దిపాటి రవితేజ, ఎరుబండి సతీష్ 1,01,116 రూపాయలు, బీజేపీ నాయకులు నరిసే సోమేశ్వరరావు 1,01,116, తాడేపల్లిగూడెం సిటీ కేబుల్ ఆపరేటర్స్ 62,000, సింగం పట్టాభి జానకమ్మల సేవా ట్రస్ట్ సింగం సుబ్బారావు కుటుంబ సభ్యులు 50,116 రూపాయలు అమ్మవారి జాతర నిమిత్తం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీకు అందజేశారు. అదేవిధంగా కొట్టు తాతాజీ, కొట్టు వెంకట్నాగు శ్రీ బలుసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవం నిమిత్తం 99,999 రూపాయలు ఆవు నెయ్యి నిమిత్తం విరాళం ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజీకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో చంద్రశేఖర్, తోటరాజా, పట్నాల రాంపండు, నేలపాల దినేష్, కళ్యాణం రామచంద్రరావు, నేలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, బైనపాలపు ముఖేష్, నేలపాల దినేష్, చవ్వాకుల రమణ, నాయుడు బాలాజీ, మల్లిక్, రుద్ర విజయ్, అర్జుల సురేష్, మల్లిడి రాంబాబు, సీతాలం వినయ్, మిరియాల దుర్గాప్రసాద్, చెన్నంశెట్టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే వివిధ రాజకీయ నాయకులు, పట్టణ ప్రముఖులు, వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ తొలి రోజున, ప్రారంభం రోజున మన అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్ష విషయాలు పొందారండి. ఆ రోజు 2014లో ఎమ్మెల్యే గారు అప్పుడు చైర్మన్గా ఉండి ఈ యొక్క జాతర మహోత్సవాన్ని ఏర్పాటు చేసి మనకి దేవాలయాన్ని ఆ రోజు కన్స్ట్రక్షన్ చేసుకొని మనం చక్కగా అభివృద్ధి పథకాలు తీసుకెళ్ళామండి. పట్టణం కూడా చాలా అభివృద్ధి చెందింది. అందులో భాగంగానే మళ్ళా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యి ఆయన చేతుల మీదుగా ఈ యొక్క జాతర మహోత్సవాన్ని తీసుకెళ్తాం. 12 సంవత్సరాలకి ఆ తల్లి జాతర వచ్చింది. ఈ తల్లిలు 3 అక్క చెల్లెళ్ళు, ఆ తల్లిలు అలాగే మన బొలుసులమ్మ తల్లి కానీ, మావుళ్ళమ్మ తల్లి కానీ, పెద్దింట్లమ్మ తల్లి కానీ ఈ తల్లిలు సిలుపు చెక్కిన ఒకే ఒక వ్యక్తి అయినా అందుకే అక్క చెల్లెల కింద భావిస్తూ ఉంటారు ఈ తల్లిని. అలాగే మా తాడేపల్లిగూడెం అభివృద్ధిలోని ముందుకు సాగుతున్నటువంటి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆయనకి కులమతాలు ఉండవు, ప్రతి కులాలను కూడా కలుపుకుని వెళ్ళి అందరితో సమానవేత్తంగా ఉండే వ్యక్తి. అమ్మవారి జాతర మరి గత 10 సంవత్సరాల క్రితం ఏదైతే మున్సిపల్ చైర్మన్గా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మళ్ళీ మా జీవితంలో సోదయం అనుకున్న ఒక జాతర చూసాం. మళ్ళీ రెండో జాతర కూడా మరి అదే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం జరుగుతుంది. అమ్మవారి జాతర రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న మన ప్రియతమ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ అంజిబాబు గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంగరంగ వైభవంగా 12 సంవత్సరాల తర్వాత మన తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ బలుసులమ్మ తల్లి జాతర మహోత్సవాలు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు మరియు శ్రీరంగం అంజీ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులతో చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ జాతరకి అందరూ ఇచ్చేసి మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం మండలం వెంకటరమణగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో గురువారం విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ కె ధనుంజయరావు అధ్యక్షతన డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ డాక్టర్ సిహెచ్ రూత్ పర్యవేక్షణలో దిగుబడి, నాణ్యత మరియు తెగుళ్ల నిరోధకత కోసం కూరగాయల పంటలలో ఆధునిక పద్ధతులు అనే అంశంపై హైబ్రిడ్ మోడ్లో సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఆలపాటి సత్యనారాయణ మాట్లాడుతూ కూరగాయల రంగంలో ఆధునిక జన్యు సాంకేతికత ప్రాముఖ్యతను వివరించారు. ఉపకులపతి డాక్టర్ కె ధనుంజయరావు మాట్లాడుతూ భారతీయ ఉద్యానవన రంగం ఇప్పుడు హరిత విప్లవం నుండి జీన్ విప్లవం వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్టర్ డాక్టర్ ఎం మాధవి, విశ్వవిద్యాలయ అధికారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు, నిపుణులు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో ఉంగుటూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు ఆదేశాల మేరకు నారాయణపురం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉంగుటూరు మండల పార్టీ అధ్యక్షులు మరడ వెంకట మంగారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు పైడి అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఏఎంసీ మాజీ చైర్మన్ మరడ రమావతి, ఎంపీడీసీలు అరవెల్లి మహాలక్ష్మి, దానయ్య, బండారు నాగరాజు, జిల్లా పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి అడపా శ్రీనివాసరావు, నారాయణపురం ఉప సర్పంచ్ మరడా సాంబశివరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా ఒక శుభదినం. దానికి కారణం మనందరికి కూడా తెలుసు. మనందరి ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జగనన్న కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పట్టుదలతో పార్టీని స్థాపించారో, స్థాపించిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా పార్టీని స్థాపించింది ఒకే ఒక్కడు. తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. వృద్ధాశ్రమంలో కేక్ కటింగ్ చేసి పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం మాట్లాడుతూ అందరూ ఒక్కటిగా పార్టీ కోసం కృషి చేయాలని, క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గొర్రెల శ్రీనివాస్, గుండుమొగుల నాగు, గుండుమొగుల బల్సులు, మానిడి వెంకన్న, కైగాల శ్రీనివాస్, ఎంపీపీ శేషులత, దత్తి సాయిధర్రెడ్డి శ్రీనివాస్, నల్లమిల్లి అంజిరెడ్డి, కిరణ్ రెడ్డి, వేరబతుల నాగసత్యనారాయణ, కేసాని అశోక్, పాలూరి దొరబాబు, బంటి నరసింహ, పోతంశెట్టి లక్ష్మి, గొర్రెల లక్ష్మీ నరసింహలు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి 16వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ పండక్కి మీరందరూ కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేసే విధంగా ఇవాళే ఉగాది వచ్చిందా అన్న విధంగా మీరందరూ కలిసి కదం తొక్కుకుంటూ ముందుకొచ్చినందుకు మీరందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్గా మీ అందరికీ చేతులెత్తి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాల కోసం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొన్ని ఆశయాలు ఉన్నాయో, ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని కళ నెరవేర్చాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడతాం జరిగింది. ఈ పార్టీ రైతుల యొక్క ఆవేదనలో పుట్టినటువంటి పార్టీ, రైతుల యొక్క కష్టాల్లోంచి పుట్టినటువంటి పార్టీ. ఏదైతే ఈ రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ బిడ్డలను చదువుకోవడానికి, వాళ్ళ కుటుంబాన్ని ముందుకు సాగించడానికి వాళ్ళు పడుతున్నటువంటి ఆక్రందనలో కొట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే ఎవరైతే యువత ఉన్నదో నిరుద్యోగ భుక్తి లేక నిరుద్యోగంలోంచి ఎన్నో బాధలు పడి తల్లిదండ్రుల యొక్క కష్టాలని కళ్ళనీళ్ళని తుడవలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారి గొంతులోంచి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే ఇవాళ ఈ రాష్ట్రంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాలు ఏదైతే మైనార్టీ సోదరులు కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు కానీ వీళ్ళు పడుతున్నటువంటి కష్టాలను చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు ముందుకు తీసుకెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెడతాం జరిగింది. ఆయన సుదీర్ఘమైనటువంటి 3640 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజా సంకల్పంలో ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్రజాదరణ నాయకుడిగా ఇవాళ పేరు మన్ననలు పొందినటువంటి నాయకుడు. అలాగే 2019లో ఈ రాష్ట్రంలో 151 సీట్లతో బంపర్ మెజార్టీతో గెలిపించిన ఈ రాష్ట్ర ప్రజల యొక్క రుణం తీర్చుకోవాలని 2,75,000 కోట్లు డీబీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ ప్రజల వద్దకే పాలనని ఎవరో చెప్పిన నాయకులు దరిదాపుల్లో లేకపోయినా ప్రజల వద్దకే ప్రభుత్వం, ప్రజల వద్దకే పాలన అని నిరూపించినటువంటి ఏకైక దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఉంగుటూరు నియోజకవర్గం చేబ్రోలు గ్రామ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎలిశెట్టి బాబ్జీ, మనసాల కోటేశ్వరరావు, రాయలక్ష్మి, ఎంపీటీసీలు జహంగీర్, బాబావల్లి, కరణంబుజ్జి, నాగేంద్ర, మాణిక్యం, వినాయకరావు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిఎన్ పుష్పలత, ఏఈఓ ప్రమీలను, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య, జిల్లా జాయింట్ సెక్రటరీ కొమ్మెంటి మురళి, ఏలూరు పట్టణ సంఘం అధ్యక్షులు ఎలమంచిలి నాగశేషు గురువారం ఏలూరులో బీసీ కార్పొరేషన్ ఆఫీసులో కలిసి రజకుల సమస్యలపై చర్చించారు. వీరితో పాటు నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు తాడివలస పవన్ కుమార్, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు శివశ్రీ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిఎన్ పుష్పలత మాట్లాడుతూ అధునాతన పనిముట్లకు 7.5 లక్షల నుండి 10 లక్షల వరకు మంజూరు చేయటకు ప్రభుత్వంతో చర్చించడం జరిగిందన్నారు. 3 నుండి 5 వ్యక్తులు గ్రూపుగా ఏర్పడి లోను పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. పూర్తి వివరాలు త్వరలో రావాల్సి ఉందన్నారు. రజక సంక్షేమ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేయవలసిందిగా కట్లయ్య కోరారు. ముఖ్యంగా మొదటగా ఫిషర్మెన్కి, అదేవిధంగా న్యాయ బ్రాహ్మణ్స్కి ఉదాహరణకి కొన్ని ఫ్యూచర్లు ఇచ్చినట్టుగా ఆఫర్ చూపించారు. 7,50,000 నుంచి 10 లక్షల వరకు యూనిట్ కాస్ట్లో న్యాయ బ్రాహ్మణ్స్ కానీ, ఈ రజకాస్ కానీ, ఇతర క్యాస్ట్ అందరూ కూడా యూనిట్ని నూతన పద్ధతుల్లో ఉండే యూనిట్ని ఎంచుకోమని వారు చెప్పడం జరిగింది. అయితే దీంట్లో గ్రూప్ రోల్గా కూడా గ్రూప్గా తయారవ్వమని చెప్పారు. ఒక 3 కానీ 5 కానీ ఒక గ్రూప్గా ఉండొచ్చు అని కూడా వారు చెప్పారు. అయితే మేము ఏమడుగుతున్నాం అంటే ఒక గ్రామంలో 50 నుంచి 100 మంది ఉంటారు. 100 మంది ఉంటారు. మాకు ఎలాగంటే 100 మంది ఉంటే కనీసం 30 మంది గ్రూప్గా ఏర్పడితే ఆ ప్రకారంగా వాళ్ళకు కూడా సహకారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం వారు కానీ అధికారుల ఉద్దేశం కానీ అందరికీ కూడా నూతన విధానంలో పర్మిట్లు ప్రకారంగా చేసుకుంటానికి అవకాశం కల్పించేటట్టు చూస్తున్నారని చెప్పారు. ప్రజల ఆరోగ్య రక్షణ, వైద్య సేవలను గ్రామస్తులందరికీ అందించడమే లక్ష్యంగా పోళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి డాక్టర్ ఎంవి ప్రదీప్ బృందం ఆధ్వర్యంలో పోళ్ల ఎంఎంపురంలో ఉచిత సంచార చికిత్స కార్యక్రమం నిర్వహించారు. రక్తపోటు, మధుమేహ పరీక్షలు, సాధారణ రోగాల నిర్ధారణ, అవసరమైన వారికి ఉచిత మందుల పంపిణీ చేశారు. ఆరోగ్యంపై వైద్యులు సలహాలు అందించారు. ఆరోగ్య విస్తరణ అధికారి వైవి లక్ష్మణరావు మాట్లాడుతూ వైద్యులు ఇచ్చే సూచనలు, సలహాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. వడదెబ్బపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్హెచ్పి సౌభాగ్య, ఆరోగ్య కార్యకర్త అరుణాదేవి, ఆశాలు, మైత్రి, కుమారి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.